నెంబర్ 2 రెడీగా ఉంది. ఎవరికి వచ్చింది నెంబర్ 2? రండి నిహారిక గారు. నిహారిక గారు, మీ గేమ్ ఆ మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ బాల్స్ ని ఆ బాస్కెట్ లో వేసేయాలి. అంతే, ఇందులో ఇంకేమి లేవు. కాకపోతే 5 బాల్స్ పెట్టాము అక్కడ. సో మినిమం 3 బాల్స్ వేయాలి 60 సెకండ్స్ లో. 520 పాయింట్స్ ఉన్నాయి. సో 520 లో ఎన్ని పెడుతున్నారు ఇప్పుడు? 150, 150, 100. నిహారిక గారు, ఆల్ ది బెస్ట్. 400 పాయింట్లు బెట్ కట్టారు. 3 బాల్స్ వేయాలి 60 సెకండ్స్ టైంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మిస్ అయింది. ఫస్ట్ బాల్, సెకండ్ బాల్. ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి. ఇంకొకటి వేస్తే చాలు. ఒక్క బాల్ ఏంటి చాలు. 30 సెకండ్స్ ఉన్నాయి మీకు. తీసుకోండి ఫాస్ట్ గా. 15 సెకండ్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఫాస్ట్. సూపర్, గుడ్ స్కోర్. 400 పాయింట్లు ఇప్పుడు మీకు వచ్చేసాయి వాళ్ళ దగ్గర నుంచి. కంగ్రాచులేషన్. నిహారిక గారు ఆడేసిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. నిహారిక గారు, పాయింట్స్ మీ స్కోర్ లో యాడ్ చేశాక మీ స్కోర్ 2 గేమ్స్ చూసేసాము. మరి గేమ్ నెంబర్ 3 ఎలా ఉంటుందో చూద్దాం. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరు ఆడుతున్నారు? మీరేనా? రండి. గేమ్ ఏంటంటే మా అందరికి లడ్డూలు కావాలి. ఇప్పుడు మీరు మాకు అవి చేసి పెట్టాలి. మీకు ఇక్కడ తీపి బూందీ తెలుసు కదా, అది విడిగా పెట్టేసాం మేము. మీరు దీన్ని చక్కగా స్టిఫ్ గా లడ్డూ లాగా చేసి నీట్ గా ఇక్కడే లడ్డు చేసి తీసుకెళ్లి అక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా అందులో పెట్టాలి. మళ్ళీ వచ్చి ఇంకో లడ్డు ఇక్కడే ఫినిష్ చేసి తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. అలా 7 లడ్డూస్ పెట్టాలి. ఏ లడ్డు కూడా విరిగిపోకూడదు అందులో. సో ఇది మీ గేమ్. 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకే, ఇప్పుడు చెప్పండి. లడ్డు లాంటి మీ పాయింట్లు పంచాలి ఇప్పుడు. టకా టకా టకా. తన దగ్గర 200. ఓకే, 200 నిహారిక గారు, 50 ఏమో వాణి గారు. ఇప్పుడు భారతి గారి మీద ఎంత? 100. భారతి గారి మీద 100. సో టోటల్ 350. రెడీ? 60 సెకండ్స్ టైమర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు 10 సెకండ్స్ ఒక లడ్డు ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ 10 సెకండ్స్ అయిపోయాయి. ఇంకా మీకు 40 సెకండ్సే ఉన్నాయి. మీరు ఇంకా 4 పెట్టాలి. థర్టీ సెకండ్స్ 3 పెట్టాలి. మీరు ఒక్క సెకండ్ లో మిస్ అయిన టాస్క్ ఓడిపోయినట్టే. సో ఫాస్ట్. 20 సెకండ్స్ ఉన్నాయి. ఇంకా మీరు 2 పెట్టాలి ఫాస్ట్ గా. ఓన్లీ 15 సెకండ్స్ ఉన్నాయి. చాలా స్లో చేస్తున్నారు. టైమ్ అప్. మేము 5 అడిగాము. మేము 4 ఉన్నామని మీరు 4 చేశారు. కానీ బెట్ ఓడిపోయాం. నో ప్రాబ్లం. సో సరిత గారు ఆడిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి.